మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని విశాఖ పార్లమెంట్ సభ్యుడు భరత్ సూచించారు. పాతగాజువాక సమీపంలో రసాయన రహిత నిత్యావసరాల సముదాయాన్ని ప్రారంభించడానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభించేలా ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను ఆయన అభినందించారు. దీంతో పాటుగా యోగా, భరతనాట్యం శిక్షణా కేంద్రం నెలకొల్పడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆర్గానిక్ ఉత్పత్తులను నిత్యావసరంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, సిఐ పార్థ సారథి, టూటోన్ ఎస్ఐ గణేష్, కోడి శ్రీనివాసులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ గాజువాక్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ చేపించారు మాతో శివ గారు. ఒకటే బిల్డింగ్ లో 3 రకాల స్టోర్స్, ఒకటేమో ఆర్గానిక్ స్టోరు, ఒకటేమో ఎలక్ట్రానిక్ స్టోరు, ఇంకోటేమో డాన్స్ స్టూడియో. బహుశా గత 7 సంవత్సరాలుగా ఒకటేసారి మూడు ఓపెన్ చేయడం ఇప్పుడు నేను చేయలేదు. మరి ఆయన కూడా ఎందుకు ఆలోచించి ఇట్లా పెట్టారో నాకు తెలియదు. ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క షాప్ పెట్టినట్టుంది. సో ఆర్గానిక్ స్టోర్ అనేది మీడియా మిత్రులు కూడా అందరికీ తీసుకెళ్లాల్సింది. ఇవాళ మనకి ఆరోగ్య సమస్యలు చాలా జరుగుతున్నాయి. పెస్టిసైడ్స్ చాలా పెంచుతున్నారు. ఎక్కువ కెమికల్స్ వాడి రైస్ పాలిషింగ్ కూడా జరుగుతుంది. ఈ సమయంలో ఎవరైనా ఆర్గానిక్ మిల్లెట్స్, ఆర్గానిక్ రైస్ తినడం మొదలు పెడితే వాళ్ళ ఆరోగ్యానికి ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి అది తప్పకుండా మేము రికమెండ్ చేస్తాము. ఎలక్ట్రానిక్ స్టోర్ ఏమో ఇక్కడ మేము పేటెంట్ చేసి మా సొంత టెక్నాలజీతో ఛార్జింగ్ డివైసెస్ స్టార్ట్ చేసాం.